తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత చాలామంది ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు? ఆ మిస్టేక్స్‌ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. మీకు క్లియర్‌గా అర్థమైతది. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎపిసోడ్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మనకి తెలంగాణ ఎపిసోడ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 14థ్ జులై 2026 దాకా టైం అయితే ఉంటది. సో, ఈ డేట్‌ని మీ క్యాలెండర్ లోపల మార్క్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, చాలామంది ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు అండ్ ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా. సో, ఫస్ట్‌లీ ఏందంటే సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం మెయిన్‌గా చేయాల్సింది ఏంది అనంటే మనకెక్కడ సీట్ వచ్చింది అని చెప్పి చెక్ చేసుకోవాల. ఓకేనా? సో, ఎట్లా చెక్ చేసుకుంటామంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి ఎళ్లి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మనకెక్కడ సీట్ వచ్చింది అని చెప్పి తెలుస్తది. మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మెన్షన్ చేస్తారు. ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మెన్షన్ చేస్తారు. అండ్ ఎంత ఫీ ఉంది అని చెప్పి కూడా మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏందంటే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే మీరు సీట్ వచ్చిందా? రాలేదా? సీటొస్తే ఏ కాలేజ్ లోపలొచ్చింది? ఏ బ్రాంచ్ లోపలొచ్చింది? ఎంత ఫీ ఉన్నది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇప్పుడేందంటే ఇంకా అలాట్‌మెంట్స్ రిలీజ్ గాలేదు. నేను ఈ వీడియో చేసే టైంకి. కాబట్టి ఏందంటే వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తుంది. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే మనకిక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ వస్తదన్నట్టు. లాగిన్ మీద క్లిక్ జేసి మన వెబ్‌సైట్‌కి సంబంధించిన లాగిన్ ఐడీ ఓకేనా? సో, వెబ్‌సైట్‌కి సంబంధించిన లాగిన్ ఐడీ ఉంటది. లాగిన్ ఐడీ, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ అవన్నీ ఇచ్చి మనం లాగిన్ మీద క్లిక్ జేసి అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. సో, నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసిన అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే ఎట్లా తెలుస్తది అని చెప్పి మనకు మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? అట్లా తెలుస్తది సీట్ అలాట్‌మెంట్ అయితే ఓకేనా? సో, మెసేజ్ లోపల మనకు కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ అయితే మెన్షన్ చేస్తారన్నట్టు. సో, మనకు ఫీ తెలవాలంటే మాత్రం డెఫినిట్‌గా మనము లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ లోపల వీడియో అయితే డెఫినిట్‌గా వస్తది. కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ జేయర్రి. లేదు అంటే మీరు ఒకవేళ అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్ లోపల వీడియో అప్‌లోడ్ అయ్యే ఉంటదన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి ఒక వీడియో ఉంటది. ఆ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అనే వీడియోని మీరు చెక్ చేస్తే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే మీరు ఏ కాలేజ్‌లో వచ్చింది, ఏ బ్రాంచ్ లోపలొచ్చింది, ఫీ ఎంతుందని చెప్పి చెక్ చేసుకొని ఆలోచించుకోర్రి. ఓకేనా? సో, జాయిన్ అవ్వాలా? వద్దా? అని చెప్పి. అండ్ మీరు మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫీని పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? టోటల్ ఫీ ఎంతుంది అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్‌లో చూపెడుతది. అండ్ రియంబర్స్‌మెంట్ కాకుండా మీరు ఎంత ఫీ పే చేయాలి అని చెప్పి కూడా మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల చూపెడతదన్నట్టు. సో, మీరేం చేయాలి? కాలేజ్ చూసుకుంటూ, బ్రాంచ్ చూసుకుంటూ ఫీ అనేది అరేంజ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి. ఓకేనా? సో, మీరేందంటే సీట్ అలాట్‌మెంట్ అవ్వగానే మీరు చూసుకుంటే, మనకు ఏ కాలేజు, ఏ బ్రాంచ్ ఎంత ఫీ ఉందని చెప్పి తెలుస్తది. అండ్ ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మనం ఫీని అరేంజ్ చేసుకోవడానికి, ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడానికి టైం ఉంటదన్నట్టు. సో, అలాట్‌మెంట్స్ అయిన రోజు కాకుండా మీరు 2, 3 రోజులు డిలే చేసి చూస్తే ఏమైతది కదా అంటే టైం అనేది మనకు తక్కువుంటది. ఈ ఫీని అరేంజ్ చేసుకోవడానికి, మనకొచ్చిన కాలేజ్ గురించి, బ్రాంచ్ గురించి ఆలోచించడానికి తక్కువ టైం ఉంటదన్నట్టు. కాబట్టి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ సీట్ అలాట్‌మెంట్స్‌ని చెక్ చేసుకోర్రి. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనంటే, మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎంత ఫీ ఉంటే అంత ఫీ వితౌట్ రియంబర్స్‌మెంట్ మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. అంటే రియంబర్స్‌మెంట్ కాకుండా ఎంత ఫీ అయితే వాళ్ళు టు బి పేయిడ్ బై ద క్యాండిడేట్ అని ఉంటదన్నట్టు. ఫీ టు బి పేయిడ్ బై ద క్యాండిడేట్ అని ఉంటది. ఆ ఫీని మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, అదేదైతే ఫీ ఉంటదో ఆ ట్యూషన్ ఫీని మనం పే చేసినప్పుడు మాత్రమే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మీరు ట్యూషన్ ఫీ పే చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. మనం ట్యూషన్ ఫీ పే చేయకపోయినా, ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మన సీట్ అనేది క్యాన్సల్ అయితది. అది మీరు గుర్తుపెట్టుకోవాలే. సో, ఈ ట్యూషన్ ఫీ పే చేయడానికి అండ్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 14థ్ జులై
2026 దాకా టైమ్ అయితే ఇచ్చారన్నట్టు. సో, బిఫోర్ 14థ్ జులై 2026 మీరు ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీని పే జేసి సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలి. కొంతమంది ఏం చేస్తారు కదా అంటే ట్యూషన్ ఫీ పే చేస్తారు. ఓకే. కానీ ఏం చేస్తారంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరన్నట్టు. ఓకేనా. ట్యూషన్ ఫీ పే చేసినాం కదా! మా సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అనే ఒక థాట్‌లో ఉంటారు. కానీ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏమైతది కదా అంటే మనకు అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితది. ఈ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయినప్పుడే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఫీ పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంది కదా అంటే ఫీ పేమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్. ఓకేనా. ఫీ పేమెంట్‌కి సంబంధించి రిసిప్ట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మనమైతే ఆఫ్టర్ ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం కదా! సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు, లేదు అంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన మనకు జాయినింగ్ రిపోర్ట్ అంటాం అన్నట్టు. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది బ్రో. ఓకేనా. జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది. ఈ జాయినింగ్ రిపోర్ట్‌నయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఓకేనా. ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఈ మూడిటిని మనం ఏంది కదా అంటే డౌన్‌లోడ్ చేసుకొని, సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఫర్దర్‌గా హెల్ప్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, కొంతమందికి ఏంది కదా అంటే నాకు కాలేజ్ నచ్చలేదు బ్రో, లేకపోతే నాకు బ్రాంచ్ నచ్చలేదు బ్రో అనేటోళ్ళు ఉన్నారన్నట్టు. ఓకేనా. నాకు కాలేజ్ నచ్చలేదు, నాకు బ్రాంచ్ నచ్చలేదు అనేటోళ్ళు ఉన్నారు. సో, వీళ్ళకు నేను ఇచ్చే అడ్వైస్ ఏందంటే మనకు ఆల్మోస్ట్ 80,000 పీపుల్ వరకి వెబ్ ఆప్షన్‌లు పెట్టిర్రు. ఓకేనా. 80,000 పీపుల్ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టిర్రు ఫేజ్ 1 లోపల. సో, అరౌండ్ అంతే ఎంతమంది వెబ్ ఆప్షన్ పెట్టిర్రో అంతమందికి సీట్లున్నాయి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ వాళ్ళు పెట్టిన వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని కొంతమందికి సీట్‌లు రావచ్చు, కొంతమందికి సీట్‌లనేది రాకపోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఏంది గదా అంటే మీరనుకున్న కాలేజ్ లోపల సీట్ రాకపోయినా, మీరనుకున్న బ్రాంచ్ లోపల సీట్ రాకపోయినా అందరూ ఏం జేస్తారు గదా అంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చెయ్యరు. అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చెయ్యరన్నట్టు. ఓకేనా. ఈ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఏమైతది అంటే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. సో, దే డోంట్ హావ్ ఎనీ ఛాన్స్. ఓకేనా. వాళ్ళకి ఎట్లాంటి బ్యాకప్ అనేది ఉండది. సో, నా అడ్వైస్ ఏందంటే మీకు ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం నా అడ్వైస్ ఏంటంటే మీరు కాలేజ్ నచ్చకపోయినా, బ్రాంచ్ నచ్చకపోయినా కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకొని మీరు నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే ఫేజ్ 2 లోపల లేకపోతే ఫేజ్ 3 లోపల ట్రై చేయిర్రి. ఓకేనా. సో, నాకు మేనేజ్మెంట్‌కి కేపబిలిటీ ఉంది. నేను మేనేజ్మెంట్ అయినా పెట్టుకోగలుగుతా అనుకున్నోళ్ళకి నా సైడ్ నుండి నేనిచ్చే అడ్వైస్ ఏంది కదా అంటే సో, మేనేజ్మెంట్‌కి కేపబిలిటీ ఉంది. మీ ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకోగలుగుతారు అనుకుంటే, రిపోర్ట్ చేయకపోయినా ఏం గాదు. బట్ నాకు మేనేజ్మెంట్‌కి కేపబిలిటీ లేదు బ్రో అనుకున్నోళ్ళు డెఫినిట్‌గా మీకొచ్చిన కాలేజ్ అండ్ బ్రాంచ్ దగ్గర కాంప్రమైజ్ కావాలే. కాంప్రమైజ్ అయ్యి ఆన్‌లైన్ లోపల ఎంత ఫీ ఉంటే అంత ఫీని పే జేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. తర్వాత ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లోనో మీరనుకున్న కాలేజ్ కోసము, మీరనుకున్న బ్రాంచ్ కోసం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. ఇఫ్ మన లక్ బావుంటే మనం అనుకున్న కాలేజ్ లోపల, మనం అనుకున్న బ్రాంచ్ లోపల ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల రావచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా మనకేదైతే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ ఉంటదో, ఈ ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది కాబట్టి మనకు పెద్ద ఫరక్ పడదన్నట్టు. సో, నువ్వు ఒకవేళ ఫేజ్ 1 సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోకపోతే క్యాన్సెల్ అయిపోతది. అప్పుడు నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ రాకపోయినా, ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ రాకపోయినా, మనం ఏం చేయాల్సి ఉంటది మేనేజ్మెంట్ లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, మేనేజ్మెంట్ కేపబిలిటీ లేనప్పుడు మనం ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో ట్రై చేయాలి. ఒకవేళ రాకపోయినా కూడా మనకు ఫేజ్ 1లో సీటు అట్లనే ఉంటది. సో, నువ్వు ఫేజ్ 1లో సీట్ కన్ఫర్మ్ చేసుకోకుండా డైరెక్ట్ నువ్వు ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్‌లు పెడతా అంటే, ఒకవేళ రాకపోతే ఇబ్బందయితదన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సీట్స్ అనేది లేకపోతే 80% ఆఫ్ ద సీట్స్ అనేది లేకపోతే తక్కువలో తక్కువ 70% ఒక 100%ల 70% ఆఫ్ ద సీట్స్ అనేది ఫేజ్ 1 లోపల ఫిల్ అయిపోతాయి. ఓకేనా. సో, 30% ఆఫ్ ద సీట్స్‌కే ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. సో, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ఏంది కదా అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. ఓకేనా. సో, మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నట్టు. తక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి సీట్ రావడానికి. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1లో సీట్ వస్తే రిపోర్టింగ్‌ని చెయ్యు.
ఓకేనా. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని బిఫోర్ 14థ్ జులై 2026 వరకి చేసేసేయు. ఓకేనా. సో, తర్వాత మనం ఫేస్ టూలో ట్రై చేద్దాం. మన లక్ బావుంటే వస్తది. లేదు అంటే రాదు. లేదు బ్రో నేను మేనేజ్‌మెంట్‌కి పోతా. మా వోళ్ళకి మనీ పెట్టుకోవడం పెద్ద ప్రాబ్లమ్ కాదు అనుకుంటే సో, గో ఫర్ మేనేజ్‌మెంట్. ఓకేనా. సో, ఫేస్ టూలో అంటే రిపోర్ట్ చేసుకోకుండా ఫేస్ 2, ఫేస్ 3 ట్రై చేసి తర్వాత మేనేజ్‌మెంట్‌కి పో. కానీ ఏమైతది కదా అంటే ఎక్కువ ఫీ అనేది వాళ్ళు అడుగుతారు మేనేజ్‌మెంట్ లోపల. అండ్ మనకి స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్‌లు రావు. అవంతా ప్రాసెస్ ఉంటదన్నట్టు. కాబట్టి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాతనే ఏ కాలేజు, ఏ బ్రాంచ్, ఎంత ఫీజున్నది అని చెప్పి మీ ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నిటిని కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకో. ఒక మంచి డెసిషన్ తీసుకుంటావని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఫర్దర్‌గా మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ నుండి మంచి అప్డేట్స్ మనం చేసుకుంటాం కాబట్టి పక్కాగా మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిర్రి. ఓకేనా. సో, నా అడ్వైస్ ఏందంటే ఫైనల్‌గా సంథింగ్ ఈస్ బెటర్ థాన్ నథింగ్. ఓకేనా. సో, ఏది రాకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి రావడం బెస్ట్. అండ్ మనకు ఆల్రెడీ సీట్ అలాట్‌మెంట్ అయింది. కాబట్టి నా అడ్వైస్ ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల ట్రై చేయిర్రి. లేదు మీరు మేనేజ్‌మెంట్‌కి కేపబుల్ అయితే సో, ఆలోచించుర్రి మేనేజ్‌మెంట్ గురించి కూడా. కానీ మీరు మేనేజ్‌మెంట్‌కి కేపబుల్ కాకపోతే మాత్రం ఫేజ్ 1 లోపల జాయిన్ అవ్వడానికి ట్రై చేయిర్రి అని చెప్పి నేను చెప్తా. సో, ఫేజ్ 1లో జాయిన్ అయిన తర్వాత కూడా ఫేజ్ 2, ఫేజ్ 3లో ట్రై చేయొచ్చు. ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా. ఒకవేళ నీకు ఫేజ్ 3 లోపల సీట్ వస్తే ఫేజ్ 1 అనేది క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఏందంటే మనకో ఛాన్స్ ఉంటది. నువ్వు ఫేజ్ 2 లోపల నీకు సీట్ రాకపోయినా, లేకపోతే ఫేజ్ 3 లోపల సీట్ రాకపోయినా ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటదన్నట్టు. ఒకవేళ ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లోనో సీట్ వస్తే ఈ ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయిపోతది. కాబట్టి ఏందంటే ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ రాకపోయినా మనకో ధైర్యం ఉంటది కాబట్టి నేనిచ్చే అడ్వైజ్ ఏందంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. మీరు ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 2 చేసినప్పుడు మాత్రమే సక్సెస్‌ఫుల్ సీట్ కన్ఫర్మేషన్ అయితే అయితదన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. చాలామంది ఏం చేస్తారు కదా అంటే వచ్చిన సీట్‌ని వద్దనుకుంటారన్నట్టు. జాయిన్ గారు. తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రాకపోతే ఇబ్బంది పడతారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియోస్ చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్ లోపల ఆల్రెడీ మనం మన ఛానల్ లోపల మీరు ఒకవేళ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో ఇస్తున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటది. వితౌట్ మిస్టేక్స్ చేసేసేయండి. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.